హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ఎంతో మందికి ప్రెగ్నెన్సీస్ అందించామండి. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి గర్భసంచిలో పెడతాం. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఎన్ని ఎగ్స్ అండ్ ఎన్ని స్పర్మ్స్ వాడతాము. సో యూజువలీ ఆడవాళ్ళకి ప్రతి నెల కొన్ని ఎగ్స్ మనకి అవైలబుల్ ఉంటాయండి. వాటిల్లో ఒకటే సెలెక్ట్ అయ్యి పెరిగి విడుదలవ్వడం జరుగుతుంది. ఐవీఎఫ్ ప్రాసెస్లో ఈ న్యాచురల్ సెలెక్షన్ని మనం బైపాస్ చేసి ఎన్ని ఫాలికల్స్ అవైలబుల్ ఉన్నాయో మొత్తం అన్ని ఒకటేసారి పెరిగేలాగా మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మంత్లో ఎన్ని ఫాలికల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయో మొత్తం అన్ని పెరిగాక అవి మనము మత్తిచ్చి బయటికి తీస్తాం. సో ఇన్ని ఫాలికల్స్ ఆర్ ఇన్ని ఎగ్సే వాడాలి అని రూల్ లేదండి. ఎంత ఎక్కువ ఎగ్స్ ఉంటే అంత మంచిది, అంత బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. అందుకనే ఎగ్ నంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం సక్సెస్ ఛాన్సెస్ తగ్గుతాయని ముందే చెప్తాం. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యేవి ఎన్ని ఎగ్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అవుతే వాటిల్లో మనం బెస్ట్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి పెడతాం. ఇకపోతే ఎన్ని స్పర్మ్స్ వాడతాం అనే దానికి వస్తే మనకి ఎన్ని ఎగ్స్ వస్తాయో కరెక్ట్గా అన్ని స్పర్మ్సే వాడతామండి మనము ఇక్సీ ప్రాసెస్ చేస్తే. సో ఇక్సీ అనే ప్రాసెస్లో మనము స్పర్మ్ని మనమే సెలెక్ట్ చేసి బెస్ట్ స్పర్మ్ని ఒక్కొక్క ఎగ్లోకి మేమే స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోని ఫామ్ చేస్తాం. ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో ఒక్కొక్క ఎగ్ని కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్పర్మ్స్తో మనం ఇంక్యుబేట్ చేస్తాం. సో మోర్ దెన్ 5 మిలియన్ స్పర్మ్స్ ఉంటే మనం యూజువలీ ఐవీఎఫ్ చేస్తామండి. బట్ తక్కువ స్పర్మ్స్ ఉన్నాయి అంటే యూజువలీ ఇక్సీకే ప్రిఫర్ చేస్తాం. సో ఎక్కువ స్పర్మ్స్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క ఎగ్ని కొన్ని స్పర్మ్స్తో ఇంక్యుబేట్ చేస్తే న్యాచురల్గా సెలెక్ట్ అయిన స్పర్మ్ ద్వారా ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. బట్ తక్కువ స్పర్మ్స్ ఉంటే మాత్రం ఎన్ని ఎగ్స్ ఉన్నాయో కరెక్ట్గా అన్ని స్పర్మ్సే వాడటం జరుగుతుంది. సో ఒక ఐవీఎఫ్ సైకిల్లో ఇన్ని ఎగ్స్ ఇన్ని స్పర్మ్సే ఉండాలి అని ఏం లేదండి. ఒక్కొక్కసారి ఒక ఎగ్ ఉన్నా కూడా మనకు మంచిగా ఎంబ్రియో ఫామ్ అయ్యే ప్రెగ్నెన్సీస్ వస్తాయి. కొన్నిసార్లు 20 ఎగ్స్ ఉన్నా కూడా ఒక ఎంబ్రియో కూడా మంచిగా ఫామ్ అవ్వకపోవచ్చు. సో ఎంబ్రియో ఫామ్ అవ్వడం అవ్వకపోవడం అనేది వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. నంబర్ కన్నా కూడా క్వాలిటీ ఎక్కువ మ్యాటర్ అవుతుంది అనమాట. సో ఎక్కువ మంచి క్వాలిటీ ఎగ్ అండ్ స్పర్మ్ ఉంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. బట్ ఎన్ని ఎగ్స్ ఉన్నా క్వాలిటీ బాగోకపోతే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో ఇన్ని ఎగ్స్ ఇన్ని స్పర్మ్సే వాడాలి అని రూల్ అయితే ఏం లేదండి. మేము సైకిల్ చేసేటప్పుడు ఆ మంత్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిట్రీవ్ చేయడానికే ట్రై చేస్తాము. అండ్ స్పర్మ్స్ ఆఫ్ కోర్స్ మనం ఐవీఎఫ్ చేస్తున్నామా ఇక్సీ చేస్తున్నామా అన్న దాన్ని బట్టి ఎన్ని వాడతాం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్సీ చేస్తే మాత్రం ఒక్కొక్క ఎగ్కి ఒక స్పర్మ్ మాత్రమే వాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ.